ఇవ్వాలన్నటువంటి స్థలాలు 1 సెంటు పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర ఇచ్చారు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సెంటు స్థలం బాత్రూములు కట్టుకోవడానికి కూడా సరిపోయినటువంటి స్థలం. వీళ్ళ భార్యాభర్త 2 బిడ్డలు వీళ్ళ జీవించాలని అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోయినటువంటి సెంటు స్థలం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సెంట్లు, సెంటుకి స్థానే 2 సెంట్లు, సెంటున్నర స్థానే 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. వీళ్ళ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచింది. వచ్చిన తర్వాత సిపిఐ పార్టీ పేద ప్రజలకు మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని తక్షణమే అమలు జరపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి అర్జీలు పేదవారి చేత ప్రభుత్వానికి దరఖాస్తులు చేయించడం జరిగింది. దీని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కదిలి రాష్ట్ర మంత్రి మండలిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా తక్షణమే పేదలకి మీరు ఇచ్చిన హామీని అమలు జరిపి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం మీరు ఇస్తానన్న 4 లక్షలు ఇవాళ పెరిగిన ధరల రీత్యా కనీసం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలి. ఇవాళ ఎందుకంటే పేదలు సొంత గూడు లేక అద్దెళ్లలో నెలకు 5 నుంచి 6,000 రూపాయలు అద్దెలు చెల్లించలేక తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ పేదవాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదల యొక్క సొంత ఇంటికల్లా నెరవేరిస్తే పేదలకి ఇవాళ 5 నుంచి 6,000 రూపాయలు ఇవాళ ఖర్చు తగ్గేటువంటి పరిస్థితి, వాళ్ళ జీవన ప్రమాణం పెరగడానికి అవకాశం ఉన్న పరిస్థితి. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు జరపాలని చెప్పి కోరుతూ ఈ రోజు మన తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అట్లాగే 2వ తారీఖుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అధికారులు దీనిపైన వెంటనే మేము ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని ఆన్లైన్ చేయించి ఇప్పటికే చాలా చోట్ల ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో అన్ని అప్లికేషన్లు ఆన్లైన్ చేయించి అర్హులైనటువంటి పేదవారిని అందరినీ గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీ పేదల ఇళ్ల స్థలాల హామీ నెరవేర్చే వరకు సిపిఐ పోరాటం చేస్తుంది. ఇవాళ మరి ఇంకా ఉన్నటువంటి పేదలకు కూడా ఇవాళ కొన్ని వార్డుల్లోనే, పట్టణాల్లో కొన్ని వార్డుల్లోనే ఈ దరఖాస్తులు చేయడం జరిగింది. మిగిలినటువంటి వార్డుల్లో కూడా దఫదఫాలుగా వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి అర్జీలు పూర్తి చేయించి వీళ్ళ అధికారులకు సమర్పించే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తాం. అట్లాగే ఇంటి స్థలం ఇచ్చే వరకు ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి పేదలకి పక్కా ఇల్లు నిర్మించాలని 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. సిపిఐతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కూడా ఈ డిమాండ్ చేస్తుంది. మరి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళల పేరు మీద ఇంటి స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఇస్తామని. ఆ డిమాండ్ని నెరవేర్చాలని అడుగుతున్నాము. మరి మహిళలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అనేకమైన మహిళలకి సమస్యలు ఉంటాయి. ఇళ్ల స్థలాల సమస్య ఒకటే కాదు, మహిళలకి ఏ సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి రండి. మేము మహిళా సమైక్య తరఫున మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తాం. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో ఇక్కడ మరి మేరీ గారు, ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే నాగలక్ష్మి గారు సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళిద్దరినీ కూడా కలవండి. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళిద్దరినీ కలిసి మీ సమస్యలను చెప్పండి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము వెనుకండి ఆ సమస్యల పరిష్కారానికి తీసుకెళ్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. స్థలాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. పట్టణ ప్రాంత పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాన్ని, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాన్ని, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాన్ని, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాన్ని, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాన్ని, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. జిందాబాద్ సిపిఐ, 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 సిపిఐ. ఇవ్వాలి పేదలకు ఇళ్ల స్థలాలు, పేదలకు ఇళ్ల స్థలాలు.